సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వేలూరు గ్రామానికి చెందిన బడుగు హరికృష్ణ తండ్రి నాగరాజు వయసు 26 సంవత్సరంలో గత కొంతకాలంగా అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ మరియు అధిక లాభాలు వస్తాయని ఆశపడి పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఈ విషయంలో హరికృష్ణ మనస్తాపానికి చెంది సూసైడ్ నోట్ రాసి మధ్యాహ్నం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూనెట్ స్కామ్లో తాను కూడా ఇతరుల ద్వారా 4 లక్షల రూపాయలు కంపెనీకి కట్టేసి వారు కూడా తనలాగానే మోసపోతారని భావించి తనలో తాను బాధపడి మనస్తాపంతో తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజలు గమనించాల్సింది ఇటువంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఎవరు చేరుకోవద్దు. చాలామంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీసు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, తర్వాత ఇంకా బిజినెస్ మెన్, ఇట్లా రకరకాల మంచి హోదాలో ఉన్న వ్యక్తులు వచ్చి క్యూనెట్ గురించి ఏదేదో మభ్యపెట్టే మాటలు చెప్పి ఊర్లలో, మండల హెడ్ క్వార్టర్స్లలో, జిల్లాలలో, హైదరాబాద్లో ఐటీ కంపెనీలలో కూడా తిరుక్కుంటూ మీటింగ్లు, కాఫీ షాప్లలో, స్టార్ హోటళ్లలో, రిసార్ట్లలో మీటింగ్లు పెట్టి వాళ్ళని మభ్యపెట్టి ఇటువంటి స్కీమ్లకు చేర్పించడానికి ఆకర్షణ చూపించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఎవరి మాటలను కూడా ఎవరు నమ్మొద్దు. క్యూనెట్ అనేది మహా మోసం, అది మహమ్మారి లాంటిది. ఎవరు నమ్మొద్దు. ఊర్లలో ఎవరైనా తిరిగి ఇటువంటివి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారంటే దయచేసి పోలీస్కి సమాచారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఇటువంటి మీటింగ్లు ఎక్కడ కూడా జరుగుతున్నాయంటే అక్కడ ఆ హోటల్ వాళ్ళు కానీ, తర్వాత బ్యాంకెట్ హాల్ వాళ్ళు కానీ, కన్వెన్షన్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రమోట్ చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా తావు ఇవ్వద్దు. అటువంటి ఏదైనా చేస్తున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ క్యూనెట్ వాళ్ళు ఈ వాచెస్ అని, తర్వాత ఏదో హాలిడే ట్రిప్ కూపన్స్ అని, తర్వాత వెల్నెస్ కూపన్స్ అని, ఇట్లా రకరకాల ప్రోడక్ట్లను మేము సేల్ చేస్తున్నాము అనే పేరు మీద ఆ ముసుగులో వీళ్ళు చేసేది కొత్త సబ్స్క్రైబర్స్ని దీంట్లో జాయిన్ చేయించుకోవడము. ప్రజలు ఎవరైతే ఒకసారి డబ్బులు కట్టి చేరుకుంటారో వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కోసం డబ్బులు కట్టి చేరుకోరు. వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి తొందరగా అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేరుకుంటారు. అటువంటి ఆశ ఉన్న వ్యక్తులనే వీళ్ళు టార్గెట్ చేసి చేర్పించుకొని దాని తర్వాత చెప్తారు ఇది క్యూనెట్, ఇది దీంట్లో మీ కింద మళ్ళీ వ్యక్తులను చేర్పిస్తేనే మీకు కమిషన్ వస్తుందని. దాన్ని తెలుసుకున్న తర్వాత కొందరు వలలో పడి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు వాపస్ సంపాదించుకోవడానికి అసహాయక పరిస్థితుల్లో వాళ్ళు వేరే వాళ్ళని చేర్పిస్తారు, లేదా ఉద్దేశపూర్వకంగానే చేర్పిస్తారు. ఈ కేసులో వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ రంగు రూపులను మార్చేసి వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగులో వీళ్ళు చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసుకుంటూ ఐటీ కంపెనీలలో, కాఫీ షాప్లలో, తర్వాత ఈ స్టార్ హోటల్లో, బ్యాంకెట్ హాల్లలో, తర్వాత ఏదో ఒక రిసార్ట్లలో వీళ్ళు ఇట్లాంటి అమాయక ప్రజలను జమ చేసి అక్కడ మాట్లాడుకుంటూ చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్యూనెట్ అనేది ఇది చాలా కాలం నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు దాని రంగు రూపులను మార్చుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వాళ్ళు సీక్రెటివ్గా వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఇది వెరిఫై చేయాలి, ఏ సెలబ్రిటీస్ ఈ క్యూనెట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనే అంశం పైన కూడా మనము ఆరా తీసి వాళ్ళకు కూడా మనము నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా క్వశ్చనింగ్ చేసే పని మొదలు పెడతాము. అది ఎవరైనా ఉండొచ్చు, ఎనీబడి ఇన్ ది కంట్రీ. నోబడి షుడ్ ప్రమోట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. క్యూనెట్ అనేది మనీ సర్క్యులేషన్ స్కీమ్. దీన్ని ప్రమోట్ చేయడం కూడా నేరమే. ఏ సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నా కూడా వాళ్ళని కూడా ప్రశ్నించి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ సెలబ్రిటీ అయినా కూడా, ఏ వ్యక్తి అయినా, ఫిల్మ్ ఫీల్డ్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, ఇంకా ఎనీ సెలబ్రిటీ ఎవరు కూడా ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయొద్దు. చేస్తే ఇంకా వాళ్ళ తలరాత ఏదో ఒక రోజు ఏ పోలీస్ అయినా చేరుకుంటారు, వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు కూడా చట్టం ముందు తల ఉంచాల్సి వస్తుంది, వాళ్ళు కూడా చట్టాన్ని పాటించాల్సి వస్తుంది.